అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. నా పేరు ఆబిదా సుల్తానా. నేను ఒక మార్షల్ ఆర్ట్స్ కోచ్ని. నేను నెల్లూరు నుంచి లక్షలాది మంది పిల్లలకు నేను మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తాను. నాకు చిన్న వయసు నుంచే ఈ మార్షల్ ఆర్ట్స్ చేయాలి అనే ఒక కోరిక ఉంది. తర్వాత ఒక ఉన్నత స్థాయిలో చదివి నేను ఎంకామ్ పోస్ట్ గ్రాడ్యుయేట్. నేను చదివిన తర్వాత కూడా నాకు ఏదో కొత్తగానే ఉండింది. సో ఇంకా నా ఇదే ఏమని చెప్పి నేను ఇలా రావడం జరిగింది మార్షల్ ఆర్ట్స్ లోనే. చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. ఎస్పెషల్లీ చెప్పాలంటే మా కమ్యూనిటీలో మా ఫ్యామిలీ మెంబర్స్ తప్ప ఆఖరికి రిలేటివ్స్ కూడా నీకెందుకు ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ అవసరమా, ఏదో చదువుకోనున్నావు కదా, ఏదో జాబ్ చేసుకోవచ్చు కదా, ఇలాగే నన్ను అంటా ఉండేవాళ్ళు. కానీ నేను పట్టుదల వదలక మనం నమ్ముకున్న వృత్తి మీదే మనం ఏదైనా సాధించాలి అని నేను చాలా అవార్డ్స్ తీసుకున్నాను. చాలా దగ్గర నా దగ్గర 100కు పైగా అవార్డ్స్ ఉన్నాయి. నేను నేషనల్ ఇంటర్నేషనల్ అన్ని అవార్డ్స్ తీసుకున్నాను. కానీ ఎస్పెషల్లీ ఈ అవార్డు గురించే ఎందుకు చెప్తున్నాను అంటే, మా ముస్లిం కమ్యూనిటీలో లేడీస్ ని ఎంకరేజ్ చేయడం చాలా తక్కువ అనేది నా అభిప్రాయం. అంటే అదే నా మనసులో ఉండేదని, మన కమ్యూనిటీలో మనం లేడీస్ అందులో మార్షల్ ఆర్ట్స్ అసలు రాలేము అనేది. కానీ వీళ్ళు నేను సోషల్ మీడియాలో వీళ్ళ పోస్ట్ ఒకటి చూశాను, సిసిసి అని వీళ్ళ పోస్ట్ ఒకటి చూశాను నేను. సో ఆ పోస్ట్ చూసి నేను దీనికి అప్లై చేశాను, ఈ అవార్డ్స్ కి అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత వీళ్ళు నిజం చెప్తున్నాను చాలా బాగా, చాలా స్పాంటేనియస్ గా అక్కడ స్పాట్ లో పిలిచి అక్కడ రివీల్ చేశారు, ఎవరికి అవార్డ్స్ ఇస్తారనేది అక్కడ రివీల్ చేశారు. ఇది నాకు కమ్యూనిటీ నుంచి నాకు ఒక బూస్టప్ దొరికినట్టయింది. అసలు అవార్డ్ ఫంక్షన్ అన్ని అవార్డ్ ఫంక్షన్ లో కంటే నాకు చాలా బాగా నచ్చింది. ఆ అవార్డ్ ఫంక్షన్ తీసుకున్న తర్వాత నాలో నూతన ఉత్సాహం కలిగింది. దాని ద్వారా నేను ఇంకొక 2 వరల్డ్ రికార్డ్స్ కూడా సాధించగలిగాను. సో స్పెషల్లీ థ్యాంక్స్ టు సిసిసి ట్రిపుల్ సి కంపానియన్షిప్ టీమ్ కి నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. నాలాంటి చాలా మంది ఆడపిల్లలు మీలో ఉండే టాలెంట్ ని బయటికి తీయండి అండ్ ఈ కంపానియన్షిప్ సంస్థ వాళ్ళని అప్రోచ్ అవ్వండి. ఖచ్చితంగా మనము మన కమ్యూనిటీలో కూడా చాలా ప్రతిభ దాగి ఉంది, ఆ ప్రతిభను బయటికి తీయండి. చూడండి, నాలాగే మీరు కూడా చాలా అత్యున్నత స్థాయికి వెళ్ళగలరు అని చెప్పి నేను కోరుకుంటున్నాను.